అంటూ రాష్ట్రంలో ఒకటే కేక. అంతేకాదు ఈ కేకే కేక దేశవ్యాప్తంగా వినిపించింది. ఆంధ్రప్రదేశ్లో ఈ కేకే ఎవరు అంటూ ఇతర రాష్ట్రాల్లో కూడా చర్చ లేసింది. ప్రముఖ మీడియా సంస్థలు అతనిని అగ్రపీఠాన కూర్చోపెట్టాయి. అతనిని పలు రకాలుగా అడిగిన ప్రశ్నలే అడిగి తమ రేటింగ్ను పెంచుకున్నాయి. ఎమ్మెల్యేలు, ప్రముఖ రాజకీయ నాయకులు కూడా కేకేతో మాట్లాడేందుకు, అతనిని కలిసేందుకు ముందు వరుసలో ఉన్నారు. ఇంతకీ ఈ కేకే చేసింది ఏమిటో, ఎందుకు ఒక్కసారిగా హీరో అయ్యాడు అనేది మనకు తెలిసిందే. ఎన్నికల ఫలితాలపై అనేక సంస్థలు సర్వేలు నిర్వహించాయి. ఎవరికి తోచినది వారు చెప్పారు. అందరికన్నా భిన్నంగా, ఎవరు నమ్మలేని విధంగా కేకే కిరణ్ కొండేటి ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు ఇలా ఉంటాయి అని బల్లగుద్ది చెప్పారు. ఎంత బల్లగుద్ది చెప్పినా కేకే చెప్పిన సంఖ్యను నమ్మలేకపోతున్నారు. అలాగని ఊరుకుంటున్నారా? ఇదేదో కరెక్ట్ అనిపిస్తుందన్న అనుమానం. ఇలా కేకే వెల్లడించిన సర్వే ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. కేకే చెప్పిన సంఖ్య ఏమిటో చూద్దాం. వై నాట్ 21 అని జనసేన సాధిస్తుంది అని చెప్పడమే విశేషం. అలాగే కూటమి మొత్తం 164 స్థానాలు సాధిస్తుందని, టీడీపీ సొంతంగా 134 స్థానాలు సాధిస్తుందని చెప్పి సంచలనాలకు తెరలేపారు. అంతేకాదు, నేను చెప్పినోడు గెలవాలా, చెప్పనోడు ఓడాలా అంటూ తన ట్యాగ్ లైన్ వదిలాడు. ఫలితాలు వచ్చాయి, సంఖ్య తప్పలేదు. చెప్పినోడు గెలిచాడు, చెప్పనోడు ఓడాడు. కేకే హీరో అయ్యాడు. ఇక్కడి నుంచే కేకేకు కష్టాలు మొదలయ్యాయి. అంతకుముందు చక్కగా ప్రశాంతంగా స్వేచ్ఛగా తిరిగేవాడు. ఇప్పుడు కేకే బయటకు వస్తే చాలు, అడుగో కేకే, సర్వేపై అతనితో మాట్లాడుదాం, ఏం మ్యాజిక్ చేశాడు అడుగుదామంటూ జనాలు కేకే కోసం క్యూ కట్టారు. కేకేకి ఫోన్ల మీద ఫోన్లు. ఆయన ఎక్కడా విసుగు, అసహనం లేకుండా అందరికీ సమాధానం చెబుతూ తనకు అందివచ్చిన విజయావకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు కేకే. అసలు విషయానికి వద్దాం. ఎన్నికలకు ముందు కేకే సర్వేలపై నెల రోజులుగా అతనితో ప్రయాణం చేస్తూ వీడియోలు చేసింది దీక్షా మీడియా. వీటికి అప్పుడే స్పందనొచ్చింది. నియోజకవర్గాల వారీగా ఎవరు గెలుస్తారు అన్న దానిపై కూడా ముందుగా చెప్పింది దీక్షా మీడియాకే. ఫలితాల అనంతరం కేకే అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడేందుకే సమయం చాలడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో దీక్షా మీడియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జొన్నా రాజేష్ అడిగిన వెంటనే, ఈ రోజు నీదే, సాయంత్రం వరకు దీక్షా మీడియాతోనే ఉంటా, దీక్షా మీడియాపై తన అభిమానాన్ని చూపించారు కేకే. శనివారం విజయవాడ ఐలాపురంలో, సాయంత్రం తాడేపల్లిలో శ్రీ ఫార్చ్యూన్ గ్రాండ్లో మీట్ అండ్ గ్రీట్ విత్ కేకే పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఐలాపురంలో పండుగ వాతావరణం ఏర్పడింది. వందలాది మంది తరలివచ్చారు. కేకేతో ఇంటరాక్ట్ అయ్యారు. ఎంతో ఓపికగా కేకే సమాధానాలు చెప్పడంతో అతను మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు రాలేకపోయారు. అయినప్పటికీ నేను వస్తున్నాను అంటూ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి రావటం జరిగింది. సుజనాతో పాటు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, తానా మాజీ అధ్యక్షులు కోమిటి జయరాం వంటి ప్రముఖులు వచ్చి కేకేను సన్మానించారు. చాలా సంతోషంగా ఉంది. కిరణ్ గారు చక్కగా సఫాలజిస్ట్ అంటే చేయవలసింది టెక్నాలజీ వాడి సర్వే చేసి పర్ఫెక్ట్గా చెప్పడం జరిగింది. ఈ టెక్నాలజీ, ఈ కిరణ్ గారు చేసిన ఇది మనం నెక్స్ట్ 5 yearsలో కూడా ఎప్పటికప్పుడు ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఇప్పుడు నేను మా నియోజకవర్గంలో చెప్తున్నా, పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ ఆశీస్సులతో, భగవంతుడి దీవెనతో 1,05,000 చిలుకు ఓట్లు నాకు వచ్చినాయి. అదే ఒక 60,000 ఓట్లు ప్రత్యర్థులకు కూడా వచ్చినాయి, ఇద్దరు ముగ్గురికి. ఆల్రెడీ నియోజకవర్గంలో నేను చెప్తుంది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాల నుంచి ఏకాభిప్రాయం తీసుకురావడమే గొప్పది, అదే ప్రజాస్వామ్యం. కాబట్టి ఆ 60,000 ఓట్లు ఎవరైతే మనం వేరే వాళ్ళకి వేసారో ఓటు, వాళ్ళ మన్నను కూడా పొందాలి అంటే అనుక్షణం మనం పనిచేస్తూ వాళ్ళకు కూడా ఫ్యూచర్లో వీళ్ళకే ఓటు వేయాలి అనే దిశగా తీసుకెళ్లాలనేది నా ఉద్దేశం. కాబట్టి అలానే కూడా ప్రతి నెల, ఎందుకంటే ఎవ్వరూ ఇందులో విరోధులు కాదు, వాళ్ళ లెక్క ప్రకారం వేరే వాళ్ళకి వేద్దాం అనుకున్నారు. తక్కువ 42 రోజుల్లో 45,000 మెజార్టీతో గెలుపు రావడానికి ప్రజలందరూ, ప్రతి ఒక్కరు, శంకర్ గారు కానీ అందరూ, అదే అంటారు కదా, ఒక్కొక్క చినుకు చినుక ఈ సముద్రం అవుతుందని, అట్లా వచ్చినాయి ఓట్లు.
కేకే గారు కనుక అంగీకరిస్తే కొన్ని నియోజకవర్గాల్లో ఎప్పుడు కూడా ప్రతి నెల అంటే 3 నెలలకు ఒకసారి సర్వే చేసుకుంటే మనం ఎలా ఉన్నాం, మన పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆల్ ది బెస్ట్. శనివారం సాయంత్రం తాడేపల్లి శ్రీ ఫార్చ్యూన్ గ్రాండ్లో జరిగిన మరో ఈవెంట్కు గుంటూరు జిల్లా నుంచి ప్రముఖులు తరలివచ్చారు. కేకేతో వారి అనుబంధాన్ని పంచుకున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఈ నోట విన్న కేకే అని ఒక సంచలనంగా మారినటువంటి వ్యక్తి ఇవాళ నేను కూడా ఫస్ట్ టైం థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. ఫేస్ టు ఫేస్ కలిసే సమయం మా సోదరుడు రాజేష్ కల్పించాడు. రాజేష్కి ధన్యవాదాలు చెప్తూ కేకే గారికి శుభాకాంక్షలు. ప్లస్ ఈ ఒరవడి రానున్నటువంటి రోజుల్లో కూడా ఎట్లాగ ఉండాలని మనసారా కోరుకుంటూ, అసలు రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నాయి ఈ ఎనలైజ్ చేయటం కానీ ఏమంటాం మనం ఈ ప్రీ పోల్ ఇవ్వటం, ఎగ్జిట్ పోల్ ఇవ్వటం రకరకాలుగా ఇస్తుంటారు. కానీ ఇట్లాగే జ్యోతిష్కులు కూడా చాలామంది ఉంటారు. కొంతమంది నమ్ముతారు, కొంతమంది దగ్గరికి వెళ్తారు, ఏదో చెప్తుంటారు. కానీ నేను మొన్న అన్న తర్వాత చూశాను, లాస్ట్ టైం 19లో కూడా చెప్పారట. 19లో చెప్పినటువంటి ఫిగర్ అట్లాగ వచ్చింది. మళ్ళీ అగైన్ 24లో కూడా సేమ్ ఫిగర్. సో ఏంటంటే 100% నమ్మదగ్గ జ్యోతిష్యుడు కేకే గారు. అంటే చేసే విధానం తెలియాలి ఫస్ట్. పల్స్ నేను కూడా వాస్తవంగా నమ్మేవాడిని కాదు ఇలాంటివి. ఎవడు చెప్తాడు ఓటు లోపలికి వెళ్ళేసి, మన ప్రజాస్వామ్యంలో సీక్రెట్ కదా ఓటు అంటే, సీక్రెట్ బ్యాలెట్. అలాంటప్పుడు లోపలికి వెళ్ళి ఏసి వచ్చి నిజం చెప్తాడా అని నేను వాదించేవాడిని. దట్ ఇంకొంచెం ఎక్కువ వాదించడానికి కారణం ఏంటంటే, అంటే మనుషులను ఏదో తక్కువ చేస్తాను కదా, కానీ ప్రజాస్వామ్యంలో ఇవాళ డబ్బు పంపిణీ ఖచ్చితంగా తీసుకుంటున్నారు అందరూ కూడా. ఈ 2 పార్టీలు 2, 3 పార్టీలు 3 దగ్గర తీసుకునే వాళ్ళు నిజం ఎట్లా చెప్తారు అనుకుంటే నేను ఫీల్ అవుతాను. ఇల్లు వచ్చినాడు బయట రాగానే చెప్పలేడు కదా, 3 దగ్గర తీసుకునేవాడు ఒకటి కేసానని చెప్తే 2 వస్తుంటారు. సో ఇలాంటి టైంలో నిజంగా ఆయన వై నాట్ 175 అని చెప్పేసి బల్ల గుద్ది నేనే వస్తాను 30 సంవత్సరాలు ఉంటానని చెప్పేసి ఇవాళ చూశాను. తాడేపల్లి అనేదో ఆఫీస్ కడుతున్నా పగలగొట్టారంట. అంటే వాళ్ళకి ఒక నమ్మకం అనమాట, 30 సంవత్సరాలు గట్టిగా మేమే ఉంటామని బిల్డింగ్లు కట్టేసుకున్నారు. ఫస్ట్ ప్రజలెట్టి పోతే మాకేంట్లే కానీ అని ఆయన ఉండడానికి వైజాగ్లో రిషికొండ మీద ఒక ప్యాలెస్, ఆయనకు పార్టీ బిల్డింగ్లకి ప్రతి జిల్లాలో ఒక 2-3 ఎకరాలు తీసుకుని, మరి దుర్మార్గంగా ఏంటంటే ఎకరం సంవత్సరానికి 1000 రూపాయలు అంటే లీజు. అంటే అంత నమ్మకం ఆయనకి. కానీ కాదరా బాబు నీ నమ్మకం లేదు, నువ్వు పోతున్నావు అని చెప్పేసి అంత నమ్మకం ఉండి, అంత వ్యవస్థ ఉండి, అన్ని వేల కోట్లు ఉన్నటువంటి వ్యక్తిని కూడా నువ్వు తప్పు చేసావని చెప్పేసి నిజంగా చెప్పి, ఆయన చెప్పిన ప్రకారంగానే ఆ రిజల్ట్స్ కూడా చూస్తే ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి విధానాన్ని ఖచ్చితంగా మనం మెచ్చుకోవాలి. అంటే విధానానికి లీడ్ చేసినటువంటి ఏదైతే ఆ తెలివితేటలు ఉన్నాయో ఆ తెలివితేటలను ఖచ్చితంగా నిజంగా కేకే గారికి రానున్నటువంటి రోజుల్లో ఏదైనా అవసరమైతే మా పార్టీకి వాడుకుందామని అనుకుంటున్నాము. ఖచ్చితంగా ఆలోచనలు మరొకసారి అలాంటి వ్యక్తిని కలిసినందుకు, రకరకాల వ్యక్తులను కలుస్తుంటాం. ఇవాళ హాట్ టాపిక్ అయినటువంటి కేకే గారిని కలిసినందుకు నిజంగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. కేకే గారు భవిష్యత్తులో ఖచ్చితంగా మీతో కలిసి ప్రయాణం చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాం. రాష్ట్రంలో దేశంలో సంచలనమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చి చాలా నిజాయితీగా గ్రౌండ్ లెవెల్లో కష్టపడి 100% పక్కాగా ఇచ్చి రిజల్ట్ ప్రీ పోల్స్ అనేది ఇచ్చినటువంటి కేకే గారిని మన వద్దకి తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని ఆరంభించేసినటువంటి శ్రీ జొన్న రాజేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తాము. ఏదైతే రాష్ట్రంలో అంటే మనందరికీ తెలుసు, ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రం అతలాకుతలం అయిపోయిందని తెలుసు. కానీ లోపల ఏదో భయంగా ఎలక్షన్ చేశాం. చాలా నిజాయితీగా జనసేన పార్టీ ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ప్రతి ఒక్క జన సైనికుడు వీరమహిళలు తన శక్తికి మించి కష్టపడి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో నిజంగా కేకే గారు ఒక నిజాయితీ సర్వే అంటే మాకే నిజమా అనిపించి, అంటే బిఫోర్ డే రిజల్ట్ చేసినప్పుడు ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు అని మాకే అనిపించింది. నెక్స్ట్ డే చూస్తే నిజంగా వండర్. అసలు మాకేమనిపిస్తుందంటే ఈ రోజు నా రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
ఇలాంటి కేకే గారి ఇలాంటి పెద్దలు సలహాలు సూచనలతో గవర్నమెంట్ నడిపితే ఇంకా గవర్నమెంట్ పడిపోదని అనిపిస్తుంది. నిజంగా అంటే ఏదో 5 సంవత్సరాల తర్వాత అంటే డేటా తీసుకొని మొత్తం ఈ పార్టీ వస్తుంది, ఈ పార్టీ రాదు, ఇది పనులు చేశారు, దానివల్ల బ్యాడ్ వచ్చింది ప్రజలు, దీనివల్ల ఒక మంచి జరుగుతుంది అని చెప్పగలిగే నిజంగా అంత నిజాయితీగా వర్క్ చేసిన కేకే గారి టీంకి మా స్వార్థం అంటే ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ స్టార్ట్ అయిందో గవర్నమెంట్ కి ఇన్పుట్స్ ఇస్తూ ఎక్కడ తేడా జరుగుతుంది, ఎక్కడ బాగుంది, ఏ పని చేస్తే ప్రజలకు బాగుంటుంది అని చెప్తే నిజంగా మా అంటే ప్రజలకు ఇంకా మరింత సేవ చేసుకొని ఇంకా మంచి జరుగుతుందని చెప్పి మీలాంటి పెద్దలు కేకే గారి టీం చెప్తే బాగుంటుందని చెప్పి నా జనసేన పార్టీ నేను కోరుకుంటాను. ఇలా శనివారం అంతా దీక్ష మీడియా నిర్వహించిన 2 ఈవెంట్లు విజయవంతమయ్యాయి. ఈ సందర్భంగా దీక్ష మీడియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జొన్నా రాజేష్ ను కేకే అభినందించారు. ఇక ముందు నేను కూడా దీక్ష మీడియాతో ఉంటాను అంటూ భరోసా ఇచ్చారు. మొత్తంగా విజయవాడ, గుంటూరు జిల్లాల్లో కేకే ప్రోగ్రామ్ కు విశేష స్పందన వచ్చింది. దట్ ఈస్ కేకే అంటూ పలువురు అభినందించడం విశేషం. సో ఇక్కడ విజయవాడ, గుంటూరులో దీక్ష మీడియా ఆధ్వర్యంలో చాలా రోజుల నుంచి కంటిన్యూస్గా ఫాలోఅప్ చేసి రాజేష్ గారు ఖచ్చితంగా రావాలని కోరడంతో ఇక్కడ రావడం జరిగింది. కేకే సర్వీస్ నుంచి వచ్చిన నెంబరు చాలామందికి ఆనందాన్ని లేదా చాలామందికి బాధను కలిగించినప్పటికీ కూడా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి ఒక అటెన్షన్ డ్రా చేసింది. ఈ అటెన్షన్ని నేను రాంగ్గా యూజ్ చేసుకోకుండా ఖచ్చితంగా ప్రజల నాడి, ప్రజల ఏం కోరుకుంటున్నారో అని గుర్తించి వాటిని సక్రమంగా ఎమ్మెల్యేలకి లేదా వాటిని నడుపుతున్నటువంటి ప్రభుత్వాలకి తెలియపరిచి దీన్ని సరైన దిశగా మలిచి వాళ్ళకు కావాల్సిన ఓట్లు, వీళ్ళకి కావాల్సిన మార్పులు రెండు జరిగే విధంగా నేను ప్రయత్నిస్తానని ఫ్యూచర్లో కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మా సర్వే కంపెనీని మేము వ్యాప్తి చెందడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే అన్ని దగ్గరలో కూడా రకరకాల సర్వేలు, నాట్ ఓన్లీ పొలిటికల్, నాన్ పొలిటికల్ కూడా వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాం. అలాగే పొలిటికల్ అకాడమీ కూడా స్టార్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. దీంట్లో భాగంగా ఇంటరాక్టివ్ సెషన్ కూడా జరుగుతుంది. మీరు అడిగే ప్రతి ప్రశ్నకి ఓపికగా సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయులకు, మీడియా మిత్రులకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ తెలుపుకుంటున్నాను. ఖచ్చితంగా దీక్ష అంటే ఎవరైనా మనల్ని సపోర్ట్ చేసేవారు ఎదగాలని, బాగుండాలని కోరుకుంటున్నాను. సో దీక్ష మీడియా ఈ స్థాయి నుంచి ఖచ్చితంగా ఒక నేషనల్ బులెటిన్ ప్రదర్శించే మాధ్యమంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా తక్కువైపోతున్నాయి నిజాయితీగా నిలబడే వాళ్ళు. సో అలాంటి స్పేస్లో వాళ్ళు ఉంటారని రాజేష్ గారు ఆ విధంగా అడుగులు వేస్తారని కోరుకుంటున్నాను.